పెర్ డేలో 4 hours జిమ్ చేసామండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎప్పుడు నా 25 years ఏజ్. ఇప్పుడు నా ఏజ్ 30, మ్యారీడ్, 2 years పాప కూడా ఉంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో పాటు వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫర్ ద లాస్ట్ 6 months వీక్లీ 3 days మాత్రమే జిమ్ చేస్తున్నాను. సో ఎవరైతే 30+ ఉన్నారో వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో పాటు ఫిట్నెస్ని బ్యాలెన్స్ చేయడానికి ఏ కీ పాయింట్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలో ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కీ పాయింట్. 30+ అని ఎందుకని స్పెసిఫిక్గా చెప్తున్నాను? 30+ అంటే ఏమైనా ముసలోళమా? నో, 30+ అంటే ముసలోళం అని కాదు. బట్ అట్ ద సేమ్ టైం 20 yearsతో సమానం కూడా కాదు. ఇది నా 20 years అప్పుడు ఫోటో. ఇది అప్రాక్సిమేట్లీ 29-30కి బార్డర్లో ఉంది. సో 20+కి 30+కి హార్మోనల్ ప్రొడక్షన్లో, మజిల్ రికవరీలో, ఫ్యాట్ బర్నింగ్ రేషియోలో, ఓవరాల్ హెల్త్ అండ్ మెటబాలిజం వీటన్నిటిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఏజ్లో ఉన్నట్టు ట్రైన్ అవుతానంటే కుదరదు. ఇది ఈ వీడియో తలక మెయిన్ కీ పాయింట్. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో గైస్, మెయిన్ టాపిక్ ఆఫ్ దిస్ వీడియో కంప్లీట్ ఫిట్నెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 30+. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే తీసుకోండి, నోట్బుక్లో నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి. సో ఎవరైతే 30+ ఉన్నారో ఇకపైన మీ ఫిట్నెస్ జర్నీ ఈ స్ట్రక్చర్లోనే ఉండాలి. సో కంప్లీట్ ఫిట్నెస్ ఫస్ట్ కీ పాయింట్. జనరల్గా అందరూ ఏమనుకుంటారు, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో ఫస్ట్ థ్రెడ్మిల్ బాగా చేసేసి 1/2 hour పాటు చేయాలి, లేదా మజిల్స్ బాగా బిల్డ్ చేయాలి. ఈవెన్ మై సెల్ఫ్, నేను కూడా. బట్ ఫస్ట్ కీ పాయింట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ప్రతి కీ పాయింట్కి ప్రాబ్లమ్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్. చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, చేస్తే ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయో చాలా క్లియర్గా రాశాను. సో ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ మీద ఫోకస్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఏసీఎల్ టేర్, షోల్డర్ పెయిన్స్. ఈ వీడియోలో చూసే చాలా మందికి ఏదో ఒక ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ 30+ ఆర్ 40+, ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. ఎందుకంటే మన ఫిట్నెస్ రెజిమెన్లో దానికి సంబంధించిన కీ పాయింట్స్ లేవు కాబట్టి వీఆర్ నాట్ ఫాలోయింగ్ సర్టెన్ ప్రోటోకాల్స్. సో ఫ్లెక్సిబిలిటీ మీద ఫోకస్ చేయకపోతే మనకి కంపల్సరీగా నీ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ జాయింట్స్కి సంబంధించి బోన్, జాయింట్, లెగమెంట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ కంపల్సరీగా పెయిన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఫోకస్ చేసినట్టయితే, ఓకే, ఇఫ్ మనం ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ మీద ఫోకస్ చేసినట్టయితే బోన్ స్ట్రాంగ్ అవుతాయి, జాయింట్ స్ట్రాంగ్ అవుతాయి, లెగమెంట్స్ అండ్ టెండాన్స్, ప్రతి జాయింట్ దగ్గర ఒక లెగమెంట్, ఒక టెండాన్ ఉంటుంది, అవి స్ట్రాంగ్ అవుతాయి. సో బ్యాక్ బోన్ స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యూచర్లో ఇంజరీస్ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూఆర్ లక్కీ అంతవరకు ఉంటే ఓల్డ్ ఏజ్లో మన పని మనం చేసుకునే స్ట్రెంగ్త్ ఉంటుంది. సో నెక్స్ట్ కీ పాయింట్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అనుకుంటున్నారు కదా? కాదు. మన బాడీ ఫిజియాలజీ ప్రకారంగా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా మీద ఫోకస్ చేసే ముందు రెస్ట్ అండ్ రికవరీ ఆస్పెక్ట్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది ఉన్నప్పుడే ఇంటెన్స్ ట్రైనింగ్కి ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ సరైన రెస్ట్, సరైన స్లీప్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలామందికి ఉండొచ్చు. ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఏదో జిమ్ వర్కౌట్స్ గురించి నేను చెప్పట్లేదు, మామూలు వర్క్ లైఫ్లో కూడా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ప్రోన్ టు ఇంజురీస్. సో సరైన స్లీప్, సరైన రెస్ట్ లేకపోతే చిన్న వర్కౌట్కి కూడా పెద్ద ప్రాబ్లం వచ్చే పాసిబిలిటీ ఉంది. అండ్ ఫ్యాట్ గెయిన్. సరైన రెస్ట్, సరైన రికవరీ లేకపోతే ఫ్యాట్ గెయిన్ అవుతారు. ఎలా అవుతారో నేను చెప్తాను. సో ఒకవేళ సరైన రెస్ట్, సరైన రికవరీ ఉంటే మజిల్ బాగా రికవరీ అవుతుంది. సో దట్ నెక్స్ట్ వర్కౌట్స్లో బాగుంటుంది. సో వర్క్లో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, జిమ్లో కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, హార్మోనల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. స్లీప్లోనే పిట్యూటరీకి సంబంధించి, టెస్టోస్టెరాన్కి సంబంధించి, గ్రోత్ హార్మోన్, అన్ని హార్మోన్స్ మోస్ట్లీ స్లీప్లోనే రిలీజ్ అవుతాయి కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ ఫ్యాట్ బర్నింగ్. సరైన వర్కౌట్స్ చేసి ప్రాపర్ రెస్ట్ ఉంటే కనుక రెస్ట్లో కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది. దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే కనుక ఇక్కడ ఐ సింబల్ క్లిక్ చేయండి. ఫ్యాట్ బర్నింగ్ సంబంధించి నిద్రలో ఫ్యాట్ ఎలా బర్న్ అవుతుంది సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే ఒక డీటెయిల్ వీడియో చేశాను, అది చూడండి. సో రెస్ట్కి, రికవరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకున్నట్టయితే స్ట్రెంగ్త్ కన్నా ముందు రెస్ట్ అండ్ రికవరీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. అమ్మయ్యా, మనకు నచ్చిన టాపిక్కి, మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ వచ్చాం, కాకపోతే అసలు అయింది ఇక్కడే ఉంది. సో స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, దీనిలో ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సో చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్,
ఓవర్ వెయిట్ ఉన్నారు అనగానే ఫస్ట్ వెళ్ళి కార్డియో చేయడం, థ్రెడ్మిల్, సైక్లింగ్, క్రాస్ ట్రైనర్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మజిల్ తక్కువ చేస్తారు. ఎందుకంటే మజిల్ బిల్డింగ్ నాకు ఫిట్నెస్ గోల్ కాదు. మన బాడీలో స్కెలిటల్ మజిల్స్ ఉన్నాయి అంటే వాటిని ట్రైన్ చేయాలి. ఒకవేళ ట్రైన్ చెయ్యకపోతే బేసిక్ స్ట్రెంగ్త్ కూడా ఉండదు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ లిఫ్ట్ చేయడం కూడా మనకి స్ట్రెంగ్త్ ఉండదు. తొందరగా ఫెటీగ్ అయిపోతారు, కొంచెం మెట్లు ఎక్కితే అలసిపోతారు, కొంచెం వాక్ చేస్తే అలసిపోతారు. ఇఫ్ వీ డోంట్ ఫోకస్ ఆన్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, మెటబాలిజం స్లో అయిపోతుంది. నేను చెప్పాను కదండి, ఎక్కువ కార్డియో చేసి మజిల్ లాస్ అయినట్టయితే కనుక, తక్కువ మజిల్ ఉంటే ఫర్ సపోజ్ మనకి ఎంత మజిల్ ఉందో అంత క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. తక్కువ మజిల్ ఉన్నవాడికి తక్కువ మెటబాలిజం ఉంటుంది. సింపుల్. ఎప్పుడైతే మెటబాలిజం స్లో అయిందో ఫ్యాట్ గెయిన్ అవుతారు. స్ట్రెంగ్త్ అండ్ స్టామినా మీద ఫోకస్ చేయకపోతే ఓల్డ్ ఏజ్లో బేసిక్ ఫంక్షన్స్ కూడా స్ట్రెంగ్త్ ఉండదు. సో ఈ పాయింట్ చాలా మందికి తెలుసు. స్ట్రెంగ్త్ అండ్ స్టామినా మీద ఫోకస్ చేస్తే ఏం జరుగుతుంది? మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, రైట్? మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది. వీ కెన్ బర్న్ ఫాస్ట్లీ. ఫ్యాట్ని ఫాస్ట్గా బర్న్ చేయొచ్చు. స్టామినా డెవలప్ అవుతుంది, ఎక్కువ దూరం ఫాస్ట్గా పరిగెట్టచ్చు. అండ్ ఓల్డ్ ఏజ్లో స్ట్రెంగ్త్ అవసరం లేదు మనకి. మన పని మనం చేసుకోవడానికి బేసిక్ క్యాపబిలిటీ ఉంటే చాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హెల్త్ అండ్ లాంజివిటీ. దీనికి సంబంధించిన డేటా ఎందుకు ఫిల్ చేయలేదు? ఎందుకంటే ప్రతి కీ పాయింట్ మనందరికీ తెలిసిందే. ప్రతి మనిషి హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలని తెలుసు. ప్రతి మనిషి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాడని తెలుసు. చాలామంది ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కన్జ్యూమ్ చేస్తారని తెలుసు. ఒకవేళ హెల్త్ మీద సరైన ఫోకస్ చేయకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సో ఇవన్నీ తెలిసినప్పుడు నేను ఎందుకు డేటా ఫిల్ చేయాలి? సో అపార్ట్ ఫ్రమ్ దీస్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి మన చేతుల్లో ఉండవు, లైక్ జెనెటికల్ ఫ్యాక్టర్, వర్క్ ప్రెషర్, ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే వీటి మీద ఫోకస్ చేయడమే. ఆటోమేటిక్గా ఇవి సెట్ అయిపోతాయి. ఇందులో ఉన్న ప్రతి కీ పాయింట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో తాలూకా మెయిన్ థీమ్ ఏంటంటే, జిమ్లో చాలామంది కుర్రోళ్ళు వెళ్తుంటారు, మంచి బాడీ తెచ్చుకుంటారు. బట్ ఎవరైతే 30+ ఉన్నారో, 40+ ఉన్నారో, మీరు జిమ్లో అబ్జర్వ్ చేయండి, వీళ్ళ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఐల్ షో ఎన్ ఎగ్జాంపుల్. ఇది గ్రాఫ్ అనుకోండి మామూలుగా. ఏజ్ అండ్ సో లెట్స్ సపోజ్ స్ట్రెంగ్త్, స్టామినా అండ్ మజిల్. ఓకే, స్ట్రెంగ్త్, స్టామినా, మజిల్ అనుకోండి ఇది. సో గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. మన ఏజ్ పెరుగుతున్న కొలది స్ట్రెంగ్త్, స్టామినా, మజిల్ అంతా తగ్గుతూనే ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని మనం ప్రాపర్గా ఫాలో అయినట్టయితే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీకు అనిపించవచ్చు పెద్ద డిఫరెన్స్ ఏం లేదే, దీనికి డిఫరెన్స్ లేదా అనిపించవచ్చు. బట్ ఒక్కసారి బేస్ లైన్కి చూసుకున్నట్టయితే నా దృష్టిలో ఇది చాలా పెద్ద డిఫరెన్స్. 50% మనం గెయిన్ చేసినట్టే. సో నా దృష్టిలో ఇది బెస్టే, ఎందుకంటే మనం 50% ఆఫ్ ఫిట్నెస్ని సస్టైన్ చేస్తున్నాం. జస్ట్ ఇమాజిన్ ఏది ఫాలో అయిపోతే ఎలా ఉంటుందో. నా ఈ వర్క్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇది డీప్ డౌన్ మెచ్యూర్డ్ ఇన్ఫర్మేషన్, సరైన ఆడియన్స్కి ఇది రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే 30+ ఉన్నారో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ మేక్ సెన్స్ అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ తలక సపోర్ట్ని నాతో షేర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే లైక్ చేసి కామెంట్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ నాకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ చేయాలన్న ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో గైస్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో. సో గైస్, ప్లీజ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ krishhealth.feed. ఈ వీడియో నా కమ్బ్యాక్ సిరీస్లో ఇంట్రో వీడియో. ఇకపైన చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ మేకింగ్ దోస్ క్రిష్ ఫిట్నెస్ గెయిన్స్.